ఇప్పుడు మీరు కేవలం ఒక్క ఒంగోలు గురించే చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తీసుకోండి, ఏ ప్రాంతాల్లో అయినా జనసేనకు సంబంధించి ఎవరే కానీ వాళ్ళ ఒక్క 5 పైసలు పని చేసుకోగలుగుతారని చెప్పమని. వీళ్ళు ఎమ్మెల్యేలో గెలిచిన 21 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా సరైన సీట్లు తెచ్చుకోలేదని మీరు నమ్ముతున్నారా? తెచ్చుకోగలదు అనుకుంటున్నారా జనసేన? 100% వీళ్ళకి కావాల్సినన్ని సీట్లు ఇవ్వరు, వాళ్ళకి ఇష్టమైనన్ని సీట్లు మాత్రమే ఇస్తారన్న విషయాన్ని మీరు గుర్తించుకొని రేపు డిసైడ్ అయిన తర్వాత మళ్ళా మనం డిబేట్లు కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఇప్పుడు కూడా పెట్టండి, మాట్లాడదాం. కాసేపు ఆగండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. కూటమి ధర్మాన్ని పరిస్థితుల్లో పాటిస్తాం, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎంత ప్రచారాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలో రావాలన్నా వాళ్ళకి అర్హత లేదు. జనం ఉచ్చికొడుతున్నారు, అందుకే 11 సీట్లు పరిణయం చేశారు. తెచ్చుకోకుండా ప్రదర్శన చేసి ప్రదర్శన చేసి జనాలు కొడతా ఉంటే, రౌడీంగ్ చేస్తా ఉంటే, ఎంజాయ్ బ్యాచ్ మొత్తం ప్రదర్శన చేస్తా ఉంటే ఇంకా జనం జగన్మోహన్ రెడ్డి తిరుగుతారు సార్. ఖచ్చితంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి వచ్చే సమస్య లేదు. ఇలా ప్రభుత్వం పోనీ వదిలేస్తే బీజేపీ కోర్సే కానీ వీడు మాత్రం వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చివరిగా ఈ ముఖ్యమంత్రి చేరుతారు కాబట్టి ముఖ్యమంత్రి కాడు. అటు పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అర్హత లేదని చెప్తున్నాను. ఈ రోజు దామల చెరువు కానీ అయినా మన పాలెని కానీ ఇతర విషయాలు అంతర్గత విషయాలైనా పార్టీ నిర్ణయం తీసుకుని వాళ్ళిద్దరిని సముదాయిస్తారు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. పార్టీ పరంగా నిర్ణయాన్ని దాటాలని అనుకుంటున్నాం. మాట్లాడుతున్నారు సార్. రైట్. శంకర్ కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నేను ఒకటే చెప్పగలనండి. ఇటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ వర్గాల దగ్గర కానీ అధికార పదవుల్లో ఉన్న వాళ్ళ మధ్య కానీ ఏమైనా వైషమ్యాలు ఉండొచ్చు, ఆధిపత్య పౌరు ఉండొచ్చు, కానీ మాకు ఇటు జనసేన కార్యకర్తల్లో కానీ టీడీపీ కార్యకర్తల్లో కానీ బీజేపీ కార్యకర్తల్లో కానీ ఐకమత్యం అనేది పుష్కలంగా ఉంది. ఈ పుష్కలంగా ఉన్నప్పుడు చౌదరి గారు కూడా చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు కూటమి గురించి మాట్లాడేటప్పుడు కూడా. సార్ ఏంటంటే మాకు కార్యకర్తల్లో బలమైనటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వైసీపీ అనేటువంటి పార్టీకి స్థానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్, 4th పొజిషన్ వరకు ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎలాంటి ఆధిపత్యాన్ని చూపించినా సరే కానీ మా వరకు మేము పార్టీ కోసమే పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి 3 పార్టీల నుంచి కూడా అది ఎలా సమన్వయం చేయాలి, ఎలా అక్కడ నిలబెట్టాలి లోకల్ బాడీలో అన్నదాన్ని జనసేన పార్టీ. కృష్ణవేణి గారు, సామాన్య జన సైనికుల్లో ఉన్న మాట నేను అడుగుతున్నా. ప్రకాశం జిల్లాలో రానున్న రోజుల్లో మీ స్థాయికి తగ్గట్టు దామాషా పద్ధతుల్లో మీ స్థాయి తగ్గట్టు మీరు సంస్థాగత ఎన్నికల్లో సీట్లు తెచ్చుకోబోతున్నారా? 100% మీరు బలంగా ఉండబోతున్నారా అక్కడ? 100% కదండి, 200% రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలంగా ఉండబోతుంది. ఈ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా జనసేన తన హవాను చూపించబోతుంది. దీని గురించి అలాగే ముందుకు వెళ్తామండి. కాదండి, ఇక్కడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ బయట ఒక టాక్ వినబడుతుంది. ఎక్కడైతే మీరు ఇప్పుడు 21 సీట్లు గెలిచారో దానిలో 10 సీట్ల వరకు టీడీపీ కండువాలు మార్చి లాస్ట్లో వచ్చిన వాళ్ళు, అలాగే సంస్థాగత ఎన్నికల్లో కూడా మరి మీ జనసేన కండువాలు మార్చుకుని టీడీపీ వాళ్ళే పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? లేదంటే ఈసారైనా మీ సొంతగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? 164 సీట్లు, మిగతా అక్కడ కూడా 154 సీట్లు ఉన్నాయి కదండి టీడీపీలో కూడా. అందులో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా ఉన్న వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ ఆ ఎమ్మెల్యేలో లేరని మీరెందుకు అనుకుంటున్నారు, ఆ ఎంపీలో లేరని మీరెందుకు అనుకుంటున్నారు? అలాగే కండువాలు మార్చుకుని వచ్చినంత మాత్రాన ఇటు మా పార్టీ సైడ్ వచ్చినటువంటి వ్యక్తులను కూడా కొన్నిసార్లు సమీకరణాలు కుదరక మా పార్టీలో జాయిన్ చేసుకోకుండా అక్కడ టీడీపీలో జాయిన్ చేసుకుని అక్కడ కూడా సీట్లు ఇచ్చారు. అక్కడ అందులో ఉన్నారని మీ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి టీడీపీలో పార్టీలో ఉన్న రాధా గారిని ఉదాహరణగా అనుకోవచ్చా? రాధా గారు అంటే
రాధా గారు మీ పార్టీలోకి వస్తే వంగవీధమ్మా. బాగుండేదని చాలా మంది అనుకున్నారని గతంలో అన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన రాంగ్ పార్టీలో ఉన్నారని మీరు ఏమైనా భావిస్తున్నారా అంటున్నా? వంగవీటి రాజా గారండి, అవును. ఆయన ఎప్పుడూ ఆయన పార్టీ అక్కడ టీడీపీ పార్టీలోనే ఉన్నారు. కానీ రాధా గారు కూడా ఎలక్షన్ ముందు కూటమి గెలవడానికి ఎలా పని చేస్తారో, ఎంత కష్టపడి పని చేస్తారో మాకు తెలుసండి. నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నెపం నెట్టబడుతుంది. రాధా గారు లాంటి వ్యక్తులకి ఇక్కడ గవర్నమెంట్ లో పదవులు రాకపోవడానికి కారణం ఇటు జనసేన బలాన్ని చూసుకుని ఆయన పక్కన పెడుతున్నారు అన్నట్టు ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకుని వెళ్తున్నారు. జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించినటువంటి పార్టీ. రాధా గారి లాంటి వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తే గనక జనసేన